ఓం నమో శ్రీ వరాహలక్ష్మీ నరసింహాయ నమః. సింహాచలం గిరి ప్రదక్షిణకి రావాలనుకుంటున్న భక్తులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28న భక్తి శ్రద్ధలతో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒకటైన ఈ మహోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందేందుకు సుమారు 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు. జూలై 28వ తేదీ మధ్యాహ్నం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం నుంచి సింహాచలం అడవివారంలోని తొలిపాలవంచ వద్ద ప్రారంభమయ్యే ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ అడవివారం, హనుమంతవాక, అప్పూగర్, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, మురళీనగర్, మాధవధార, ఎన్ఈడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, పాత గోశాల మీదుగా తిరిగి సింహాచలం తొలిపావంచకు చేరుకుని పూర్తవుతుంది. రాత్రంతా జై నరసింహస్వామి, గోవింద గోవింద అనే భక్తి నినాదాలతో ఈ మార్గమంతా మారుమోగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వేలాది మంది భక్తులు ఒకే లక్ష్యంతో ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ కేవలం ఒక నడక మాత్రమే కాదు, అది భక్తికి ప్రతీక, విశ్వాసానికి నిదర్శనం, భగవంతుని పట్ల అచంచలమైన నమ్మకానికి ఒక మహత్తర ఆధ్యాత్మిక యాత్ర. ఈ పవిత్ర యాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు తగినంత వాటర్ తీసుకుంటూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, స్వచ్ఛంద సేవకులు మరియు పోలీసుల సూచనలు పాటిస్తూ, పరిశుభ్రతను కాపాడుతూ యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుందాం. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కృపా కటాక్షాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ జై శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి.